హలో అండి. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఒకటి అమ్మకానికి వచ్చిందండి, రీసేల్. బడ్జెట్ ఫ్రెండ్లీ హౌస్ కావాలని చెప్పి చాలామంది అడుగుతున్నారండి అపార్ట్మెంట్స్లో. ఇది వచ్చేసరికి ప్రసాదంపాడు ఏరియా అండి. ఇది ఏపీ సీట్స్ ఆఫీసు. ఎదురు స్ట్రీట్ లోపలికే ఉందండి ఇది హౌసు. ఫస్ట్ ఫ్లోరు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా బాగుంటుందండి. 4-5 మెంబర్స్ ఉండడానికి, 6 మెంబర్స్ ఉండడానికి కూడా హౌస్ చాలా బాగుంటుంది. ఒకసారి హౌస్కి అయితే వెళ్ళి చూద్దాం. ఇది ప్రసాదంపాడు ఏరియా అండి, హైవే అండి. హైవే నుంచి దాదాపుగా ఇది 200 మీటర్ల లోపలికి ఉంటుందండి. 200 మీటర్స్ ఉంటుంది లోపలికి. ఒకసారి హౌస్కి వెళ్ళి చూద్దాము. ఈ ఫ్లాట్కి వచ్చే దారి ఇదేనండి. ఇప్పుడు వస్తుంది కదా వెహికల్, ఇదేనండి రోడ్. ఇది పాలబజార్ రోడ్డు, సిమెంట్ రోడ్ అండి. ఇది వెళ్ళే దారిలో కొంచెం ముందుకు వెళ్తే కనుక ఫ్లాట్ వస్తుందండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇదేనండి స్ట్రీట్ దారి. ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్. ఈ బిల్డింగేనండి సేల్కి వచ్చింది. దీంట్లో ఉండేటువంటి ఫస్ట్ ఫ్లోర్ సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసరికి ప్రసాదంపాడు పాలబజార్ అండి స్ట్రీట్ ఇది. ఇది వచ్చేసరికి 20 ఫీట్ రోడ్డు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారండి. ఒకసారి ఇంట్లోకి వెళ్ళి చూద్దాం. ఇదేనండి ఫ్లాట్. ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్ కనబడుతుంది కదా, ఇదే సేల్కి వచ్చిందండి. ఇక్కడ అన్నీ కూడాను అపార్ట్మెంట్సే ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఇండివిజువల్ హౌసెస్ తక్కువ, అపార్ట్మెంట్స్ బాగుంటాయి ఇక్కడ. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ రావడానికి మెట్లండి. ఎంట్రీ అండి. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. హౌస్కి వచ్చేసామండి. ఇక్కడ కారిడార్ చూడొచ్చు. 3 ఫీట్ లెంత్ ఉంటుందండి కారిడార్ కూడాను. ఇది మెయిన్ హాల్. మొత్తం ఫినిషింగ్ కూడా మార్బుల్స్ తోటి ఉంటుంది. కామన్గా అందరూ టైల్స్ వేసి సింపుల్గా వేస్తారు. ఇది వచ్చేసరికి మార్బుల్స్ ఫినిషింగ్ వచ్చిందండి ఇది. ప్లస్ షో కేసు, టీవీ కూడాను దాదాపుగా మీకు 41 ఇంచెస్ టీవీ పెట్టుకోవచ్చు. మీడియం సైజ్ ఫ్యామిలీకి కూడా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసరికి వంటగది సఫిషియెంట్ ఉంటుంది. పక్కన వచ్చేసరికి వాష్ ఏరియా వస్తుంది. వంటగది కూడా చాలా బాగుందండి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగి దాదాపుగా 8 సంవత్సరాలు అయిందండి. 8 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇది. దేవుడి మందిరం కూడా సపరేట్గా ఈశాన్యం వైపు ఇచ్చారు కరెక్ట్గా. హాల్ కూడాను బాగుంది, విశాలంగా ఉంది సఫిషియెంట్గా. ప్లస్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్ ఏరియా అండి, చిల్డ్రన్ బెడ్రూమ్. ప్లస్ ఇవన్నీ కూడాను షో కేసెస్ అన్నీ ఇచ్చున్నారు ఇంటి లోపల కూడాను. పెద్ద ఫ్యామిలీ కూడా ఉండొచ్చండి, బాగుంది హౌస్. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూము. 6x6 బెడ్ పెట్టిన తర్వాత కూడా చాలా గ్యాప్ ఉందండి. ఇటొక 3.5 ఫీట్, అటొక 3.5 ఫీట్ గ్యాప్ ఉంది. హౌస్ చాలా బాగుందండి ఇది. సీలింగ్ వర్క్ కూడా ఆల్రెడీ చేయించున్నారు. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూము. 15 ఫీట్ పైనే వస్తుందండి ఇది.
ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది, ఇది ఇంకొకటి వచ్చేసరికి సపరేట్ బాత్రూమ్ వస్తుందండి, గెస్ట్ బాత్రూమ్ ఇది. వాష్ ఏరియా కూడా చూద్దాం ఒకసారి. ఇల్లు అయితే కనుక చాలా బాగుందండి, నీట్గా ఉంది. ప్లస్ చుట్టుపక్కల కూడాను గ్రీనరీ బాగుంది, ఉండడానికైతే కనుక బెస్ట్ ప్లేస్ అది. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లింక్ ఏరియా అవి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ప్రైస్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి.